హాయ్ పెయింటింగ్ లవర్స్, ఇవాళ ఈ ఫిగర్ని వేద్దాం. దీన్ని ఫస్ట్ ట్రేస్ తీసుకుని మనకు కావాల్సిన క్లాత్ మీద ట్రేస్ చేసేసుకుందాం. దీనికి ట్రేస్ ఎలా చేయాలో వీటిలో ఉంది, ఒకసారి చూసుకోండి. లేదంటే ఇలా యాక్సెస్ వేసేసి కింద కార్బన్ పెట్టి ఇలా ప్లేన్ అంతా చేసుకుందాం. ప్రతి చిన్న పాయింట్ కూడా డీటెయిలింగ్గా గీసుకోండి, ఎక్కడ మిస్ కాకుండా. పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఏదైనా మీ ఇష్టం. ఇలా బాగా నీట్గా డీటెయిలింగ్గా గట్టిగా వచ్చేలాగా గీసుకోండి. తర్వాత ఎక్కడ గోల్డ్ కలర్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఉందో అక్కడ బేస్ కోట్ అనేది కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కాదు, కేవలం పట్టు కాబట్టి, ప్యూర్ పట్టు కాబట్టి అది వైట్ అంతా ఏ కలర్ డల్ అవుతుంది. సో ఫస్ట్ బేస్ కోట్ అనేది వేస్తే తర్వాత నువ్వు పైన ఏం కలర్ వేసినా కూడా అది అలాగే నీట్గా ఎలివేట్ అవుతుంది. సో గోల్డ్ కలర్ వేసే పార్ట్ కాకుండా మిగిలిన పార్ట్ అంతా కూడా వైట్ని బేస్ కోట్గా వేసుకోండి. ఫస్ట్ అది కొంచెం డ్రై కావాలి. డ్రై అయిన దాకా కొంచెం వెయిట్ చేయండి. ఇలా ప్రతి పార్ట్లో ఎక్కడైతే రిమైనింగ్ పార్ట్ ఉందో అక్కడంతా. లోటస్ కూడా ఫస్ట్ ఇలా వైట్ వేసిన తర్వాత డ్రై అయిన తర్వాత ఇలా చూడండి, ఫస్ట్ వైట్ వేసి కొంచెం పింక్ తీసుకొని పింక్ని అట్లా టచ్అప్ లాగా, నేను మళ్ళీ సపరేట్గా కలపకుండా ఆ వైట్లోనే కొంచెం మిక్స్ చేస్తున్నాను. నేను వేసేది ఎట్లా హాఫ్ ఫుల్ కలర్ హాఫ్ లైట్ కలర్ పింక్ వచ్చేలాగా దీనికి అప్లై చేస్తున్నాను. అందుకు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ వైట్లో పింక్ను మర్చ్ చేస్తున్నాను. గమనించండి, ఫస్ట్ వైట్ కోట్ వేసిన తర్వాత మళ్ళీ వైట్ తీసుకున్నాను. ఇప్పుడు అది లైట్ కలర్ లాగా అయింది, సగం వరకు కొంచెం ఫుల్ కలర్ లాగా ఉంది. ఇప్పుడు దానికి అవుట్లైన్ వేయాలంటే పింక్లో కొంచెం రెడ్ మిక్స్ చేసుకోండి, అప్పుడు ఇంకొంచెం నిండు కలర్ వస్తుంది. రెడ్ అంటే క్రిమ్సన్ కలర్ అండి, అందుకు. ఇప్పుడు చూడండి, అవుట్లైన్ కొంచెం బాగా కనిపిస్తుంది అలా. ఇప్పుడు కింది పార్ట్ కూడా వైట్ బాగా డ్రై అయింది కదా. ఇప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఎల్లో గ్రీన్లో ఫస్ట్ లైట్ కలర్ ఫస్ట్ వేయండి. ఎప్పుడు కూడా మధ్యలో ఎల్లో వేసేసి కొంచెం కొంచెం వేయండి, మరీ లైట్గా వేయకండి, కొంచెం వేయండి. ఎందుకంటే మడ్ చేయడానికి కొంచెం ఉండాలి. అది ఆరకముందే కొంచెం గ్రీన్ తీసుకొని దాన్ని మడ్ చేయండి. కొంచెం ఎడ్జెస్ అన్నీ మరి కొంచెం కలిపినట్టుగా రావాలి. ఎల్లోని గ్రీన్ని మిక్స్ అయినట్టుగా ఎడ్జెస్లో అలా రావాలి. కొంచెం ఏదైనా ఆరిపోయినట్లు అనిపిస్తే కొంచెం ఎల్లో టచ్ చేసుకోండి. కానీ ఎల్లో గ్రీన్ టచ్ చేసినాక ఎల్లో తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బ్రష్ని కొంచెం కడుక్కొని మళ్ళీ తీసుకోండి. వాటర్ పెట్టుకుంటారు కదా పక్కనే, అప్పుడు దాంట్లో క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేయండి. అట్లా మర్చ్ చేయండి ఎడ్జెస్ అంతా నీట్గా. దీనికి కొంచెం టైం పడుతుందండి, కొంచెం ఓపిక్గా వేసుకోండి. ఎల్లో వేసేటప్పుడు, గ్రీన్ వేసేటప్పుడు ఇది వేస్తే ఇది ఫినిషింగ్ నీట్గా ఉంటేనే మిగిలినంత పార్ట్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎల్లో ఆరింది కాబట్టి మళ్ళీ కొంచెం ఎల్లో తీసుకున్నాను నేను. ఇలా అదే డ్రై కాకముందే కావాలంటే ఒక్కొక్క పార్ట్కి కొంచెం ఎల్లో తీసుకొని మళ్ళీ అట్లా చేసుకోండి. నేను ఎందుకంటే బ్రష్లో ఎక్కువ ఎక్సెస్ వచ్చేసింటే అట్లా పూసేసాను. ఇలా చేసుకోండి. ఓవరాల్గా ఈ పార్ట్స్ ఏ ఉన్నాయో అదంతా ఎల్లో గ్రీన్తో వేసేసాను. ఇలా కావాలంటే కొంచెం డ్రై అయితే కొంచెం ఎల్లో తీసుకోండి మళ్ళీ, అంతే. కొంచెం అట్లా కొంచెం నిదానంగా స్లోగా కొంచెం టైం పడుతుంది, కానీ ఓపిక్గా చేసేటప్పుడు కొంచెం నీట్గా ఫినిషింగ్ ఉండేలాగా చేసుకోండి. ఇలా నేను కళ్ళ ప్లేస్లో గ్యాప్ వదిలాను. కావాలంటే వైట్ వేసేసుకొని వేసుకోవచ్చు. నేను మళ్ళీ మీరు కనుక్కోవడం కష్టమవుతుంది అన్నట్లు అట్లా వదిలాను. ఇలా
చుట్టూరు ఎడ్జెస్ అంతా గ్రీన్ వచ్చేలాగా, మధ్యలో ఎల్లో వచ్చేలాగా చూసుకోండి. అలా కొంచెం అది నీట్గా మర్జ్ అయిందాక కొంచెం స్లోగా నిదానంగా వేసుకోండి. కొంచెం ఫినిషింగ్ అంతా ఫస్ట్ ఈ పార్ట్ అయిపోతే తర్వాత మిగిలిన పార్ట్ కొంచెం ఆరామ్సే వేసేసుకోవచ్చు. అలా మనం డీటెయిలింగ్గా ఫస్ట్ ట్రేస్ వేసుకుంటే అప్పుడు ఈజీగా మనకి ఎక్కడ ఏ పార్ట్ ఉండేది తెలుస్తుంది. ఇక్కడ వైట్ బ్లూ కొంచెం మిక్స్ చేసి వేస్తున్నాను చూడండి. నేను సపరేట్గా మిక్స్ చేసుకోలేదు. ఫస్ట్ వైట్ వేసేసి కాస్త బ్లూ తీసుకొని దాన్ని అట్లా దాంట్లో మర్చ్ చేస్తున్నాను. అలా కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం లైట్గా కింద బ్లూ ఇచ్చుకోండి. అప్పుడు లైట్ నుంచి డార్క్ నుంచి లైట్ అయినట్లుగా కనిపిస్తుంది. మిగిలిన పార్ట్ అంతా గోల్డ్ కలర్. సో గోల్డ్ కలర్ వేయడంలో 2 ఉంది. ఫస్ట్ గోల్డ్ వేసి తర్వాత 3Dతో ఇవ్వడం, నెక్స్ట్ 3D వేసి తర్వాత గోల్డ్ ఫిల్ చేయడం, 2 చూపిస్తాను దీంట్లో నేను. ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ పూసేసి తర్వాత 3Dతో అవుట్లైన్ ఇచ్చుకుంటాను. మధ్యలో డీటెయిలింగ్ కూడా 3Dతో ఇచ్చుకునేలాగా చూస్తాను. అదొకటి. ఇప్పుడు చూడండి, నేను ఈ కొన్ని పార్ట్స్ని ఇలా చేస్తాను, మిగిలిన పార్ట్స్ని అలా చేస్తాను. 2 అర్థమవుతాయి మీకు ఇలా. కాకపోతే ఇట్లా మొత్తం గోల్డ్ వేసినప్పుడు లోపల ఏ పార్ట్లో మళ్ళీ సపరేట్ చేయాలనేది డౌట్ ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో చిన్న గ్యాప్లు ఇచ్చుకున్నాను చూడండి, అక్కడ 3Dతో వేయటానికి. మీకు అర్థమయ్యేనికి అలా పెట్టాను నేను. ఇలా ఏ పార్ట్ గోల్డ్తో కావాలో ఆ పార్ట్ అంతా గోల్డ్తో ఫిల్ చేసేయండి. ఇప్పుడు చూడండి, అదే అట్లా కాకుండా ఫస్ట్ కోన్తో వేసి ఇది ఆరిన తర్వాత మాత్రమే మళ్ళీ గోల్డ్తో ఫిల్ చేసుకోవాలండి. వేస్తూనే వేయద్దండి, అది బాగా ఆరుతూనే మళ్ళీ వేయండి. లేదనుకో ఇప్పుడు కింద ఫస్ట్ ఫిల్ చేసేసినాక వేయడం అంటే ఇప్పుడు తర్వాత ఆటోమేటిక్గా ఆడుతూ ఉంటుంది. ఇట్లా 2 విధాలుగా చేసుకోవచ్చు అండి ఏదైనా సరే. మనకు డిజైన్ చూసుకుంటూ డిజైన్లో ఎలా ఉందో అలా చేసుకోండి. ఇప్పుడు ప్రతి పార్ట్ని ఫస్ట్ గోల్డ్తో 3Dతో లైన్ వేసేసి అది ఆరిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతనే నేను గోల్డ్ని మళ్ళీ గోల్డ్ పెయింట్ని ఫిల్ చేస్తాను. ఇది ఒక రకం. ఎందుకు అంటే ఇది డీటెయిలింగ్ కొంచెం కష్టం అనే వాళ్ళకి ఇది ఈజీగా అనిపిస్తుంది. పూర్తిగా గోల్డ్ వేసిన తర్వాత ఎక్కడ ఉందో బ్లాక్ ఎక్కడ వేయాలో గోల్డ్ ఎక్కడ వేయాలో అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా డిజైన్లో ఉండేది ఎడ్జెస్ అంతా కూడా ఇలా కోన్ వర్క్ అంతా చేసేసుకోండి. అది కొందరు బ్రష్తో వేసేసి తర్వాత లాస్ట్లో ఫైనల్గా కోన్ వర్క్ చేస్తారు. నేను ఇలా చేస్తున్నాను. ఏదైనా మన ఇష్టం. ఇప్పుడు మొత్తం వేసేసి తర్వాత బ్రష్తో ఫిల్ చేసుకో. ఇలాంటివన్నీ కూడా మన పెయింటింగ్ క్లాసెస్ సిరీస్లో వస్తాయండి. ఇదంతా పేపర్ వర్క్లో యూస్ చేస్తాం. పేపర్ వర్క్లో ఎలా వేయాలనేది డీటెయిలింగ్గా చెప్తూ ఉంటాను. దాంట్లో ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి విజిట్ చేసి రండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ చేసుకోండి. ఇలా ప్రతిదీ కూడా ప్రతి పార్ట్ను వదలకుండా చిన్న మైనర్ని కూడా వదలకుండా అన్నీ 3Dతో ఇట్లా చేసేసుకోండి. బాగా డ్రై అయిన తర్వాత ఫిల్ చేసేద్దాం. పెయింటింగ్ క్లాసెస్లో పేపర్ వర్క్ ఉంటుంది. దాంట్లో ఇట్లా ప్రాక్టీస్ చేసేది ఉంటుంది. ఎందుకు అది పేపర్ వర్క్ అని అడుగుతున్నారు. ఇలాంటివన్నీ రానికి తాంజావూర్ పెయింటింగ్కి కానీ మామూలు పెయింటింగ్ కానీ దేనికైనా ఇట్లా హ్యాండ్ నీట్గా తిరిగేనికి అది బాగా యూజ్ అవుతుంది. అక్కడ అలవాటు ఉంటే ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇట్లంటే అట్లా రాకుండా ఒకసారి ఇక్కడ వేసేది తప్పిపోతే ఏం చేయలేం కదా. అందుకు అలా హ్యాండ్ బాగా మూవ్ అవడానికి యూజ్ అవుతుంది.
ఇలా మొత్తం అంతా వేసేసుకోండి. కొన్ని పార్ట్స్ మాత్రం తర్వాత వేసేటున్నాయి కదా, అవి వదిలేయండి. ఎందుకంటే ఆ రెక్కలు ఆ తోక రెండు మాత్రం తర్వాత ఫిల్ చేద్దాం లాస్ట్లో. అంతవరకు ఇదంతా వేసేయండి. ముందు అవుటర్ అంతా వేసేసుకుంటే ఏదైనా కోన్లో కూడా ఎక్సెస్ వస్తుంది, లావుగా వస్తుందంటే కొంచెం అట్లా రబ్ చేసే దాంతో క్లాత్తో అట్లా కొంచెం తీసేయండి. మళ్ళీ స్మూత్గా సన్నగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కోన్ వర్క్ అయిపోయింది. ఇలా ఫిల్ చేసేయండి. అది ఆరిన తర్వాతే, బాగా డ్రై అయిన తర్వాత ఫిల్ చేయండి. సమ్మర్లో అయితే కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. ఇంకొంచెం వర్షాకాలంలో కొంచెం స్లోగా డ్రై అవుతుంది. కానీ పూర్తిగా డ్రై అయిన తర్వాతనే ఇలా ఫిల్ చేసుకోండి. లేకుంటే అదంతా కొంచెం అటు ఇటుగా చెదిరిపోతుంది. ఇలా మొత్తం అంతటిని ఫిల్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ డీటెయిలింగ్ పెడదాం. ఐస్కి నేను వైట్ వేసేసాను, గమనించండి. కొంచెం చిన్న బ్రష్తో వేసుకోండి, ఎందుకంటే పెద్ద బ్రష్ వేస్తే బయటకు అవుట్లైన్ కంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం 0 బ్రష్ 1 అట్లా తీసుకోండి. కొంచెం నిదానంగా వేస్తే లోపలే ఉంటుంది. ఇలా నేను బ్లాక్ అవుట్లైన్ వేసేసానండి. నేను వేసేటప్పుడు వీడియో ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. అందుకు బ్లాక్ అవుట్లైన్ వేసేది చూపించలేకపోయాను. దాంట్లో ఉంటుంది చూడండి ఎక్కడెక్కడ అనేది, కొంచెం అట్లా చిన్నగా వేసుకోండి. బై మిస్టేక్ అది నేను ఆన్ చేయడం మర్చిపోయాను వీడియోని, అర్థం చేసుకోండి కొంచెం. ఇలా మిగిలిన పార్ట్లో ఏ పార్ట్ కోన్ వేసిన పార్ట్లలో కుందన్స్ ఉన్నాయో కలర్స్ అన్నీ చూసుకున్నారు కదా, ఆ ప్లేస్లో అవి అంటించుకోండి. చూడండి, నేను గ్లూతో అవుటర్ది 2 విధాలుగా అంటిస్తారు. గ్లూతో అంటిస్తారు, ఈ 3D కోన్తో కూడా అంటిస్తారు. 3D కోన్తో అంటిస్తే ఎలా ఉంటుందంటే చుట్టూరు ఒక లేయర్ రౌండ్ గోల్డ్ కూడా వస్తుంది. అందుకు 2 చూపిస్తున్నాను దీంట్లో నేను. ఇది వచ్చేసి బయట ఉండే డిజైన్లో మాత్రం ఓన్లీ గ్లూతో అంటిస్తున్నాను. లోపలికి వచ్చేపాటికి నేను కోన్తో అంటిస్తాను, గమనించండి. అప్పుడు ఆరినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ గ్లూది ఏం కనిపించకుండా పోతుంది. అదే కోన్తో వేసింది చుట్టూరు ఒక రౌండ్ గోల్డ్ ఉన్నట్లుగా, రింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతే తేడా. కానీ అంటుకోవడం మాత్రం 2 సేమ్ అండి. అందుకు లోపల పక్క వేసేటివన్నీ నేను గోల్డ్ దాంతో వేస్తాను, 3Dతోనే వేస్తాను. ఈ కుందన్స్ అన్నీ పెట్టేసుకుని రెడ్, వైట్, గ్రీను ఇలా యూజ్ చేశాను. అదే రెక్కల కాడ మాత్రం బ్లూ యూజ్ చేశాను నేను కుందన్స్. ఇక్కడ మాత్రం అది చూడండి, అది గోల్డ్తో ఫిల్ చేయండి. ఫిల్ చేసినప్పుడు తర్వాత అది పెడితే ఆ చుట్టూరు ఒక లేయర్ గోల్డ్ రౌండ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనా మిస్ అయి పడిపోతే అట్లా తీసేయండి స్లోగా, ఎందుకంటే ఆ గోల్డ్ది స్ప్రెడ్ కాకుండా చూసుకోండి. ఇలా బయటివన్నీ నేను గ్లూతోనే అంటిస్తున్నాను. ఒక ప్యాటర్న్గా ఉంటాయి కదా, కొన్ని ఇటు కాకుండా లోపలివన్నీ గోల్డ్తోను, బయటివన్నీ గ్లూతోను. ఎక్కడన్నా మిస్ అయింటే కొంచెం ఫిల్ చేసుకోండి. ఇన్ని ఉన్నాయి కదా అందులో ఆ తోకలన్నీ,
అవి కొంచెం ఎక్కడన్నా మిస్ అవుతూ ఉంటాయి. అవి డ్రై అయిన తర్వాత మళ్ళీ అలా వేసుకోండి. ఇప్పుడు చూడండి, దానికి కొంచెం 3Dతో కొంచెం అట్లా డాట్స్ ఇస్తున్నాను. గోల్డ్తో ప్లెయిన్గా ఉంది కదా బ్లూ కలర్లో, అలా ఈ మధ్య మధ్యలో కూడా గ్యాప్లు ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో అలా ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ రెక్కల ప్లేస్లో ఫిల్ చేస్తున్నాను. ముందే అవుట్లైన్ ఇచ్చేసినాను కదా, ఇంకా ఫిల్ చేసేస్తున్నాను. కొంచెం ఆ బ్లాక్ కలర్ కనిపించేలాగా ఉంచి మిగిలిన పార్ట్ ఫిల్ చేయండి. ఇలా ఇలా మొత్తం ఫిల్ చేసేస్తే ఆ డీటెయిలింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ 3D వేయడం వల్ల బాగా కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా ఆ గోల్డ్ అనేది. దానిపోయిన తర్వాత మళ్ళీ అది ఆరిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం షేడ్ ఇస్తాం. గ్రీను పింక్తో కొంచెం షేడ్ ఇద్దాం. అప్పుడు బాగా లుక్ ఉంటుంది. ఇలా ఆ తోకకి రెక్కకి రెండింటికి ఇట్లా ఫిల్ చేయండి. కానీ బ్లాక్ కలర్ని మాత్రం అలాగే ఉంచండి. లైన్స్ వేసిన వాటికి ఆ మధ్యలోనే వేయండి. కొంచెం స్లోగా ఫిల్ చేసుకోండి, అటు ఇటు పోకుండా. ఇలా నేను ఆ బ్లాక్తో వేయడంలో కళ్ళు కూడా వేసేసాను మీకు చూపేనికి. అప్పుడు వీడియో ఆన్ చేయడం మిస్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు పింక్ కలరు షైనీ తీసుకున్నాను, పర్ల్ కలర్ తీసుకున్నాను. చాలా లైట్గా తీసుకొని ఇలా ఒకసారి అట్లా జస్ట్ ఒక్కసారి చిన్నగా స్లోగా ఇచ్చేయండి, అంతే. ఎక్కువగా తీసుకోకండి, చాలా లైట్ ఎక్సెస్ ఉండేది ఆ ప్యాలెట్కి కొంచెం అలా రుద్దేయండి. ఆ కొంచెం వచ్చిందే లైట్ షేడ్తో బాగుంటుంది. అట్లాగే కింద గ్రీన్ కలర్ కూడా ఇలా గ్రీన్ తర్వాత పికాక్ అంతా అవుట్లైన్ ఒకసారి వేసేయండి గోల్డ్తోను 3Dతో. ఇంకా వాడికి పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఇది ఫినిషింగ్ అండి.